అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. గుండు భీమన్న కథల్లో ఉపకారికి ఉపకారం. దొంగలను పట్టించినందుకు గాను బహుమానం వచ్చిన సొమ్ము ఒక మూటగా కట్టి బొడ్డులో పెట్టుకొని భీమన్న బామ్మను చూడటానికి ఇంటి దారి పట్టాడు. ఈ డబ్బు చూసి బామ్మ చాలా సంతోషిస్తుంది. ఇక ఎన్నడూ తనని పనికి మాలిన వెధవ అని తిట్టదు. ఇలా అనుకొని వాడు ఎగురుతూ గెంతుతూ మహా ఉత్సాహంగా నడక సాగించాడు. భీమన్న కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక కాలువ తగిలింది. ఆ కాలువ చాలా లోతున పారుతున్నది. దాని గట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. కాలువకు అడ్డంగా తేలికైన చెక్కల వంతెన వేసి ఉన్నది. భీమన్న ఉత్సాహంగా గెంతుతూ ఈ చెక్కల వంతెన మీదుగా పోయేటప్పుడు వంతెన కాస్త విరిగింది. సగం వంతెన కాలువలో పడిపోయింది, సగం నిలిచి ఉన్నది. భీమన్న కింద పడిపోతూ అదృష్టవశాత్తు నిలిచి ఉన్న భాగం పట్టుకుని వేలాడసాగాడు. వాడు పైకి ఎక్కలేక వంతెన చెక్క పట్టుకొని అలా వేలాడే సమయంలో అటుగా ఒక సాతాని వచ్చాడు. అతను భీమన్న దుస్థితి చూసి, అయ్యో పాపం, అర్భకుడు పెద్ద చిక్కులో పడిపోయాడు అనుకుని సహాయం వచ్చాడు. అతడు భీమన్నతో, అబ్బాయి, గట్టిగా పట్టుకొని ఉండు, నేను నిన్ను ఉపాయంగా కాళ్ళు పట్టుకుని ఒడ్డుకు దించుతాను అన్నాడు. సాతాని ఉన్న ఒడ్డున కాలువ మీదికి చొచ్చుకు వచ్చిన రాతి బండ ఒకటి ఉన్నది. సాతాని దానిమీద నిలబడి చేతులు ముందుకు చాస్తే భీమన్న పాదాలు అందుతాయి. తాను ఇచ్చే ఊపుకు భీమన్న ఒడ్డున పడవచ్చు. సాతాని ఆ రాతి బండ మీదికి వెళ్ళి నిలబడి తన చేతులు ముందుకు చాచి, అబ్బాయి, నీ పాదాలు నాకు అందించు అన్నాడు భీమన్నతో. భీమన్న తన పాదాలను సాతానికి అందించాడు. సాతాని వాటిని గట్టిగా పట్టుకున్నాడు. సాతాని చెయ్యి తగలగానే భీమన్నకు కితకితలు వచ్చాయి. వాడు తన కాళ్లను పైకి గుంజుకున్నాడు. భీమన్న కాళ్లను గట్టిగా పట్టుకున్న సాతాని కాళ్లకు రాతిబండ అందకుండా పోయింది. వంతెన పట్టుకొని భీమన్న కాళ్ళు పట్టుకొని సాతాని వేలాడుతూ ఉన్నారు. అబ్బాయి, నిన్ను కాపాడబోయి నేను కూడా చిక్కులో పడ్డాను. నువ్వు మాత్రం పట్టు విడవకు, ఇద్దరము అఘాతంలో పడిపోగలం. ఎవరైనా వచ్చేదాకా మనం ఇలా వేళ్లాడవలసిందే అన్నాడు సాతాని. భీమన్న తల వంచి తన కాళ్ళు పట్టుకున్న సాతానిని చూసి, అయ్యా, నీ భుజం మీద ఆ తాడేమిటి అని అడిగాడు. అవి చిప్పతాళాలు అన్నాడు సాతాని. అవి దేనికి అని భీమన్న అడిగాడు. తాళాలు వాయిస్తూ పాట పాడుతూ ఇంటింటికి తిరిగి అడుక్కుంటాను అన్నాడు సాతాని. అలాగా, ఏది ఒక పాట పాడు అన్నాడు భీమన్న. ఇప్పుడు పాట పాడటమేమిటి, నా మొహం అన్నాడు సాతాని. పాట పాడుతావా, చేతులు వదిలిపెట్టమంటావా అన్నాడు భీమన్న. ఆ పని మాత్రం చెయ్యకు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ సాతాని పాడనారంభించాడు. తాళాలు వాయించకుండా వట్టినే పాట పాడుతున్నావేమిటి, తాళాలు వాయించు అన్నాడు భీమన్న. నా చేతులతో నీ కాళ్ళు పట్టుకుంటుని కదా, తాళాలు వాయించడం ఎలా సాధ్యం అన్నాడు సాతాని. నీకు చెయ్యి విడిగా లేకపోతే నీ తాళాలు నేను వాయిస్తాను అంటూ భీమన్న వంతెన వదిలి చేతులు సాతానికేసి చాచాడు. ఇద్దరూ అంత ఎత్తు నుంచి కాలువలోకి పడిపోయారు. అదృష్టవశాత్తు కాలువలో నీరు హెచ్చుగా లేదు, అందుచేత వారు మునిగిపోలేదు. కాని అంత ఎత్తు నుంచి పడటం మూలాన సాతానికి బాగా దెబ్బలు తగిలాయి. సాతాని పైన పడటం చేత భీమన్నకు ఏ దెబ్బ తగలలేదు. భీమన్న సహాయంతో సాతాని కాలవ గట్టెక్కి చేతులు కాళ్ళు విరిగినట్టుగా ఉన్నాయి, కదల్లేను. గాయాలకు కాస్త నూనె రాస్తాను. ఇదిగో ఈ 2 నాణేల డబ్బులు, ఈ గిన్నె తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి కొబ్బరి నూనె పట్టుకురా అన్నాడు. భీమన్న డబ్బులు గిన్నె తీసుకొని ఊళ్ళో దుకాణానికి వెళ్ళి నూనె కొన్నాడు. దుకాణం మనిషి గిన్నె నిండా నూనె పోసి, ఇంకొంచెం మిగిలిపోయింది, ఇంకో సీసా గాని గిన్నె కాని ఉంటే పోస్తాను అన్నాడు. భీమన్న నూనె గిన్నె తీసుకొని దాన్ని పరీక్షించి గిన్నె మట్టు కింద కొంత ఖాళీ ఉండటం కనిపెట్టి, ఆ మిగిలింది ఇందులో వెయ్యి, ఈ భాగ్యానికి ఇంకో గిన్నె కూడా దేనికి అంటూ గిన్నెను బోర్లించాడు. గిన్నెలో ఉన్న నూనె అంతా ఒలికిపోయింది. దుకాణం వాడు భీమన్న వట్టి మట్టి వెదవా అని తెలుసుకొని మిగిలిన నూనె గిన్నె అడుగు భాగంలో పోసి ఇక పదమన్నాడు. భీమన్న ఆ గిన్నెను అలాగే భద్రంగా సాతాని ఉన్న చోటికి తీసుకుపోయాడు.
బేడా డబ్బులకు నూనె ఇంతేనా వచ్చింది, గిన్నె బోర్లించి తెచ్చావేమిటి అని సాతాని అడిగాడు. ఇది మిగిలిన నూనె, అసలు నూనె ఇదిగో అంటూ భీమన్న నూనె గిన్నెను వెల్లికిల తిప్పాడు. అంతటితో అడుగున ఉన్న నూనె కూడా నేలపాలైంది. చాలా ఉపకారం చేశావులే నాయనా, ఇంక నీ దారిన నీవు వెళ్ళు అంటూ సాతాని గిన్నెకు అంటిన నూనె తన గాయాలకు రాచుకున్నాడు. సాతాని తనను మెచ్చుకున్నందుకు సంతోషిస్తూ భీమన్న తన దారి పట్టాడు. ఇది కథ. తిరిగి ఇంకో గుండు భీమన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.